యోగి సలహా. గోపయ్య అనే యువకుడికి జమీందారు గారి దివాణంలో చిన్న ఉద్యోగం దొరికింది. దానితో వాడికి పెళ్లి సంబంధాలు రావడం, కమల అనే కాస్త కలవారి ఇంటి పిల్లను పెళ్ళాడటం జరిగిపోయింది. కమల కాపురానికి వస్తేనే ఆస్తిపరులైన పొరిగిళ్ళ ఆడవాళ్ళను చూసి వాళ్ళలాగే తనకు నగలు, ఖరీదైన చీరలు కావాలంటూ గోపయ్య మీద పోరు ప్రారంభించింది. ఇంట్లోని పోరు విసిగెత్తిపోతున్న గోపయ్య దివాణం పనుల్లో శ్రద్ధ చూపించలేకపోవడంతో అతన్ని పనిలోంచి తీసేశారు. దానితో వాడికి జీవితం మీదే రోత పుట్టింది. ఈ స్థితిలో వాడున్న గ్రామానికి సచ్చిదానందుడని యోగి వచ్చాడు. గోపయ్య ఒక సాయంకాలం వేళ యోగిని దర్శించి, స్వామి, నా భార్య పరమగయ్యాలి. ఈ జీవితంతో విసిగి వేసాగిపోయాను. తమరు యోగి సిద్ధులని విన్నాను. నాకు వేరే జన్మ ప్రసాదించండి. నన్ను మనిషిగా మాత్రం మళ్ళీ పుట్టించకండి అన్నాడు. అందుకు యోగి చిన్నగా నవ్వి, ఇంతకు నీ జీవిత శేషం ఎలా గడపదలుచుకున్నావు నాయనా అని అడిగాడు. గోపయ్య జవాబు ఇచ్చేంతలో గాలి తాకిడికి యోగి వాడు కూర్చున్న చోటున ఉన్న పొగడ చెట్టు కొన్ని పువ్వుల్ని వాళ్ళిద్దరి మీద రాల్చింది. గోపయ్య సువాసనలు వెదజల్లుతున్న పూలకేసి చూస్తూ తను పువ్వుగా పుట్టాలని ఉందన్నాడు. యోగి వాడిని కళ్ళు మూసుకోమని వాడి నుదుటి మీద వేళ్లతో రాశాడు. గోపయ్య పువ్వుగా పుట్టాడు. వాడిలో క్షణం పాటు ప్రాణానికి ఎంత హాయిగా ఉన్నట్టు అనిపించింది. కానీ అంతలోనే వాడికి భయం పట్టుకున్నది. తను ఉన్న చెట్టుకు నీరు అందకపోతే ఏ ఆడపిల్ల వచ్చి తనను కోసి గొంతుకు దారం బిగించి మాలగా మార్చి మర్నాడు వాడిపోగానే చీపురుతో వీధిలోకి తుడిచిపారేస్తే వాడు వణికిపోతూ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచే సమయంలో పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద ఉన్న పావురం ఒకటి రెక్కలను టపటపడాడించింది. వాడు వెంటనే యోగితో, స్వామి, నన్ను పువ్వుగా పుట్టించవద్దు, పక్షి జన్మ ప్రసాదించండి అన్నాడు. తదాస్తు అన్నాడు యోగి. మరుక్షణం గోపయ్య పావురంగా మారి దూరంగా ఎగిరిపోయి ఒక చెట్టు కొమ్మ మీద వాలాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన బోయవాడొకడు వాడి మీద బాణం వదిలాడు. బాణం గురి తప్పి పక్క కొమ్మకు తగిలింది. గోపయ్య ఈసారి మరింత పెద్దగా అరిచి యోగితో, స్వామి, ఈ పక్షి జన్మ నాకొద్దు. ఇది ప్రమాదాల పుట్ట. ఏ మేకగానో గొర్రెగానో పుట్టించండి. హాయిగా పచ్చిక బయలలో మేస్తూ ఆనందంగా జీవితం గడిపేస్తాను అన్నాడు. యోగి మృదువుగా గోపయ్య భుజం మీద తట్టి, నాయనా, మేకాలేక గొర్రె రూపంలో ఉన్న నిన్ను కటిక వాళ్ళు సుఖంగా బ్రతకనిస్తారా అన్నాడు. అది వింటేనే గోపయ్య యోగి కాళ్ళ మీద పడి, స్వామి, నన్నుగానే ఉండనీయండి అన్నాడు. యోగి తృప్తిగా తలాడించి, నాయనా, నేను నిన్ను పువ్వుగాను మార్చలేదు, పావురంగాను మార్చలేదు. అలా మార్చే శక్తి నాకు లేదు. అయితే ఆయా జన్మల అనుభూతి మాత్రం ఒక క్షణకాలం నీకు కలిగేలా చేశాను. ఇక నుంచి అయినా జీవితాన్ని గురించి వాస్తవ దృష్టి అలవర్చుకో. పట్టుదలతో సమాధానోపాయాలను ఉపయోగిస్తే నీ వారే గయ్యాలితనాన్ని సరిదిద్దవచ్చు. అలాగే ఎక్కడైనా ఉద్యోగం కూడా నిజాయితీగా తగినంత శ్రద్ధతో చేస్తే ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. గోపయ్య యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తృప్తి చెందిన మనసుతో ఇంటిదారి పట్టాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.